అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని ఆ హనుమాన్ అయితే కోరుకుంటున్నాను. మేము మొన్న టెంపుల్కి వెళ్ళాం కదండి, శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం చూడడానికి. అక్కడ ఒక అయ్యగారు హనుమాన్ చాలీసా ఎలా ఏర్పడింది ఏంటి అనేది అయితే చాలా క్లుప్తంగా వివరించారు. మీకోసం ఆ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఎవ్రీ వన్ తెలియకుంటే ఈ వీడియో వాచ్ చేయండి. హనుమాన్ చాలీసా చదివితే ఎంతో మంచిది కదా, మీరు కూడా వినండి. హనుమాన్ చాలీసా ఎట్లా ఏర్పడ్డది అనేది పూర్వం జరిగిన విషయం చెప్తున్నా. అందరూ కూడా హనుమాన్ చాలీసా ఎట్లా ఏర్పడ్డది, హనుమాన్ చాలీసా వినడం వల్ల చదవడం వల్ల ఏం ఫలితం వస్తుంది, దాని స్టోరీ అసలు అది ఎందుకు ఏర్పడదు అనే విషయం చెప్తున్నా. అందరూ వినండి. పూర్వము కాశీనగరంలో ఒక బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. ఆ బ్రాహ్మణ దంపతులు కూడా సంతానం లేక మన సంతానం కలిగి అమ్మాయి 3 రోజులు కాగానే అనుకోకుండా అబ్బాయి చనిపోయింది. ఆ బ్రాహ్మణ దంపతులు అమ్మాయి కూడా చాలా బాధపడుతుంది. శవాన్ని తీసుకొని కాశీనగరంలో ఆ పనులకుండా ఆ శవాన్ని మోసుకుంటూ వెళ్తున్నారు. మధ్యలో తులసీదాసు హనుమంతుని యొక్క ప్రీతికరమైన భక్తులు తులసీదాసు ఇంటి ముందుకి ఆ శవం చేరింది. తులసీదాసు లోపల హనుమంతుని గుడిలో నిమగ్నమైనారు. అప్పుడు ఆమె రోదన చేసుకుంటూ లోపలికి వెళ్ళి తులసీదాసు కాలు మీద పడి ఏడ్చింది. అప్పుడు తులసీదాసు కూడా దీర్ఘ సుమంగళి భవ అని చెప్పి దీవించింది. దీర్ఘ సుమంగళి భవ అని అంటే అర్థం ఏంటంటే భర్త పిల్లలతో చల్లంగా ఉండమని దాని యొక్క అర్థం. అందుకనే భర్తలు అందరూ కూడా భార్యని దీర్ఘ సుమంగళి భవ అని చెప్పి దీవించాలి, అంత తనక్షేమం కోసం. అట్లా తులసీదాసు అమ్మాయిని దీవించింది. భర్త శవం బయట ఉన్నది, మరి ఈయనేమో దీవించేది. అంటే ఆయన హనుమంతుని భక్తుడు, మరి ఆ దీవునికి అర్థం ఉండాలి కదా. తులసీదాసు చనిపోయిన వాళ్ళని బ్రతికిస్తున్నారు అని ఆ పాదుషాకు తెలిసింది. ఇతను గాలి విద్యం చేస్తున్నాడు, అతన్ని బంధించి తీసుకురండి అని చెప్పి భద్రులకు ఆజ్ఞాపించాడు. తులసీదాసు రాజసభకు తీసుకొని వచ్చిండు. అప్పుడు ఆ రాజు పాదుషా కూడా ఆ తులసీదాసును, నువ్వు అన్ని తాంత్రిక విద్యలు చేస్తున్నావుట, నువ్వు చనిపోయిన వాళ్ళని బతికిస్తున్నావు, నువ్వు కూడా ఒక శవాన్ని తీసుకొని వస్తా, నువ్వు అతన్ని లేపాలనే. అయ్యా ఆ సమయానికి ఆ హనుమంతుడు ఆ నోటి వెంబడి అలా పలికిచ్చిండు, అతను లేచి కూర్చున్నాడు. ఇందులో గాలి విద్యలు ఏం లేవు, ఇదంతా హనుమంతుని యొక్క కృప అని చెప్పి ఎంత చెప్పినా ఆ పాదుషా వినలేదు. కొరదాలతో కొట్టించి గురుపులతో బంధించి అతన్ని చిత్రవద చేసిండు. అప్పుడు అతను హనుమంతుని నమ్ముకున్న వారు కాబట్టి జయ హనుమాన జ్ఞానగుణ సాగర వేగపీఠ తిహులోక ఉదాగర అని చెప్పి ఆ 40 శ్లోకాలు కూడా దీనంతోని రోదనతోని ఏడ్చుకుంటూ కూడా ఆ 40 శ్లోకాలు ఉచ్చరించిండు. ఎక్కడి నుంచో కొన్ని వేల కోతులు కూడా ఆ సభా మండపానికి వచ్చి మొత్తం ఆ రాజసభ మొత్తం భంగం చేసి సైనికుల మీద, మంత్రుల మీద, రాజుల మీద పడి మొత్తం ఇబ్బంది పెట్టినాయి. ఇదంతా చూసి రాజు ఇతను నిజంగానే రామభక్తుడు అని చెప్పి, హనుమంతుని భక్తుడు అని చెప్పి అనగానే అప్పుడు హనుమంతుడు ప్రత్యక్షమై తులసీదాసునికి ఏం వరం కావాలని కోరుకుంటే, ఈ నేను చదివిన ఈ హనుమాన్ చాలీసా ఎవరైతే ఒకే ఆసనం మీద కూర్చొని 101 సారి ఈ ఎవరైతే హనుమాన్ చాలీసా చదువుతారో వాళ్ళకు అనుకున్న కోరికలు సిద్ధిస్తాయి అని చెప్పి వరం ఇచ్చిండు. అందువల్ల కూడా తొలగించేవాడు మన హనుమంతుడు. నాసై రోగ హరై సదపీర జపత నిరంతర హనుమత వీర. అంటే ఎటువంటి రోగాలనైనా సరే, రోగాలంటే శారీరక రోగాలు కాదు, మానసిక రోగాలు, ఎదుటి వాళ్ళ గురించి మనకు లేదని, అది పెద్ద రోగం. అటువంటి రోగాలు కూడా తొలగాలని దీని యొక్క అర్థం. హనుమాన్ చాలీసా అనేది ప్రత్యక్షం, హనుమంతునికి చావు లేదు, చిరంజీవి. చిరంజీవి అంటే అర్థం హనుమంతుడు అన్నమాట. కాబట్టి ఎవరైతే 41 రోజు నిష్టగా హనుమంతుని దేవాలయానికి వచ్చి ప్రదక్షిణ చేసి హనుమాన్ చాలీసా కనీసం రాకున్నా త్రికాలం అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వింటారో అటువంటి వానికి అనుకున్న కోరికలు సిద్ధిస్తాయని చెప్పి హనుమంతుడు ప్రత్యక్షంగా తులసీదాసుకు వరం ఇచ్చిండు. జయ బలో హనుమాన్ భగవానికి.
విన్నారు కదా, హనుమాన్ చాలీసా విన్నా చదివినా ఎంతో మంచిది అని అయ్యగారు అయితే చెప్పడం జరిగింది. మీరు కూడా వినండి, ఎంతో ధైర్యం వస్తుంది, చాలా మంచి జరుగుతుంది. ఓకే అండి, వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది నాతో షేర్ చేయండి కామెంట్ బాక్స్లో. తప్పకుండా వీడియో నచ్చితే మాత్రం కొంచెం లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. మేమైతే ఇంకా సీతారాముల కళ్యాణం చూసి ఒక ఫోటో దిగి వచ్చేసాము.